హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు సిరీస్ ఆర్సీ సర్క్యూట్. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో ఆర్ఎల్ సర్క్యూట్ గురించి నేర్చుకున్నాం. సేమ్ అదే ప్యాటర్న్లో ఈ క్లాస్లో కూడా ఆర్సీ సిరీస్ సర్క్యూట్ గురించి నేర్చుకుంటాం. మనం నేర్చుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ ఈ పర్టికులర్ టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ ఆర్సీ సర్క్యూట్ అంటే ఏంటి అండ్ ఆర్సీ సర్క్యూట్లో డిఫరెంట్ సర్క్యూట్ యొక్క ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేస్తాము. అండ్ దెన్ సర్క్యూట్ యొక్క కరెంట్, టోటల్ సర్క్యూట్ కరెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వోల్టేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అక్రాస్ ఈచ్ ఎలిమెంట్, అండ్ ఫేజ్ యాంగిల్, ఫేజ్ డిఫరెన్స్ అన్నది సర్క్యూట్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది అండ్ దేని వల్ల ప్రొవైడ్ చేస్తుంది, ఈ సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఏంటి, ఫేజర్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, మొత్తం ఇన్ డీటెయిల్ గా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. యా ఫ్రెండ్స్, సో నేమ్ లో ఉన్నట్టు, నేమ్ సజెస్ట్ చేస్తున్నట్టు ఆర్సీ సిరీస్ సర్క్యూట్ అంటే రెసిస్టెన్స్ అండ్ కెపాసిటర్ ఈ రెండు కూడా సోర్స్ కి సిరీస్ లో ఉంటాయి. ఆర్ అండ్ సి ఒకదానికి ఒకటి సిరీస్ లో ఉంటూ ఈ రెండు కూడా సోర్స్ కి సిరీస్ లో ఉంటాయి. అదే సిరీస్ ఆర్సీ సర్క్యూట్. ఇక్కడ ఏసీ సర్క్యూట్ ఎందుకు మెన్షన్ చేసామంటే సోర్స్ అన్నది ఏసీ, ఆల్టర్నేటింగ్ కరెంట్. నెక్స్ట్ డీసీ ఎందుకు కాదు అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, డీసీలో కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ అలౌ ఎనీ డీసీ కాంపోనెంట్ ఇన్సైడ్ ఇట్. ఫైన్. సో మనం ఫర్దర్ గా సర్క్యూట్ లోకి ఎంటర్ అవ్వాలంటే బేసిక్ గా కొన్ని గుర్తుంచుకోండి. మనం ఎలా అయితే ప్రీవియస్ క్లాస్ లో ఇండక్టర్ గురించి ఎలా జస్ట్ బేసిక్ పాయింట్స్, ఇండక్టర్ అనగానే మైండ్ లోకి రావాల్సిన పాయింట్స్ ఇవి అని ఎలా చెప్పుకున్నామో, అలానే కెపాసిటర్ గురించి కూడా కెపాసిటర్ అనగానే మైండ్ లోకి రావాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కెపాసిటర్ ఎనర్జీ అన్నది ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లో స్టోర్ చేసుకుంటుంది. కెపాసిటర్ లో కరెంట్ అన్నది వోల్టేజ్ ని లీడ్ చేస్తుంది. ఓకే, కెపాసిటర్ వల్ల పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్, కెపాసిటెన్స్ ఆఫర్ చేసే రియాక్టెన్స్ ని కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాము. కెపాసిటర్ డీసీని బ్లాక్ చేస్తుంది, ఏసీని ఎలౌ చేస్తుంది. కెపాసిటర్ డీసీని బ్లాక్ చేస్తుంది అంటే కెపాసిటర్ డీసీ సోర్స్ ఇచ్చినట్లయితే ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, అది కెపాసిటర్ మెయిన్ ప్రాపర్టీస్ గురించి. సో ఇప్పుడు సర్క్యూట్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. ఇది సర్క్యూట్ డయాగ్రామ్ అండి. సో దీన్ని రెసిస్టర్ ఆర్ అనుకుంటే దీని అక్రాస్ వోల్టేజ్ డ్రాప్ ఎంతైతే అవుతుందో దాన్ని విఆర్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ వోల్టేజ్ డెవలప్డ్ అక్రాస్ కెపాసిటర్ ని వీసీగా తీసుకున్నాం. ఐ ఈజ్ ద ఐ ఐ ఈజ్ ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. ఐ ఈజ్ ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. సో ఎంతైతే కరెంట్ ఫ్లో అవుతుందో అంతే కరెంట్ ఎక్కడ డివైడ్ అవ్వకుండా సేమ్ సోర్స్ యొక్క అదర్ ఎండ్ సైడ్ వచ్చేస్తుంది. సో ఎక్కడ డివైడ్ అవ్వట్లేదు బికాస్ ఇది ఒక సిరీస్ సర్క్యూట్. సిరీస్ సర్క్యూట్ లో కరెంట్ ఎలా ఉంటుంది, సేమ్. అంటే రెసిస్టెన్స్ లో ఫ్లో అవుతున్న కరెంట్ క్యాలిక్యులేట్ చేసినా, కెపాసిటర్ లో ఫ్లో అవుతున్న కరెంట్ క్యాలిక్యులేట్ చేసినా అది సర్క్యూట్ యొక్క టోటల్ కరెంట్ కి ఈక్వల్ అవుతుంది. మనం V ని సప్లై వోల్టేజ్ కింద తీసుకున్నాం. సప్లై వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్. సో దిస్ ఈజ్ ఇక్కడ అవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్, సో ఎప్పుడైతే మన ఇండక్టర్ సర్క్యూట్ లోకి వస్తుందో ఇండక్టర్ అపోజింగ్ చేసే క్వాంటిటీని ఏం చెప్పామో ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కెపాసిటెన్స్ అపోజింగ్ ఫోర్స్ ని కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాము. దాన్ని XC తో ఇండికేట్ చేస్తాం. కెపాసిటివ్ రియాక్టెన్స్ ఫార్ములా XC ఈజ్ ఈక్వల్ టు 1/2πfc. ఓకే, నౌ సో సర్క్యూట్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్క్యూట్ లో కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, సపోజ్ లేదా ఏదైనా ఎలిమెంట్ అక్రాస్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలన్నా మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే సర్క్యూట్ లో ఫ్లో అవుతున్న టోటల్ కరెంట్. ఎందుకు, మనం ఇస్తున్న సప్లై వోల్టేజ్ కాబట్టి మనకు ఎలాగా తెలుసు. అండ్ కరెంట్ తెలుసుకున్నట్లయితే సర్క్యూట్ లో కరెంట్ అంతా ఒకటే కాబట్టి సపోజ్ మనకి అక్రాస్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అంటే యాజ్ పర్ ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R అని చేస్తాం. సో ఫర్ దట్ మనకి ఇనిషియల్ గా టోటల్ సర్క్యూట్ లో ఫ్లో అవుతున్న టోటల్ కరెంట్ అన్నది కావాలి. సో యాజ్ పర్ ఓమ్స్ లా కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, I ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అప్లైడ్ బై రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. ఇదే సర్క్యూట్ ఏసీ సర్క్యూట్ లో రెసిస్టెన్స్ ప్లేస్ లో ఏమొస్తుంది, I ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ సర్క్యూట్ బై ఇంపిడెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. సో మనకి ఇదేంటి సిరీస్ ఆర్సీ సర్క్యూట్. ఎప్పుడైతే మనకి రియాక్టెన్స్ పిక్చర్ లోకి వచ్చిందో
రెసిస్టెన్స్ అనే రియల్ టర్మ్ కాస్త ఇంపిడెన్స్ అనే కాంప్లెక్స్ టర్మ్ కింద మారుతుంది. మనం ఏం చెప్పాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ క్లాసెస్ లో ఆర్ ప్లస్ ఆర్ మైనస్ జేఎక్స్. ఇన్ కేస్ ఆఫ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అయితే ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్. ఇన్ కేస్ ఆఫ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అయితే ఆర్ మైనస్ జేఎక్స్సి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇది కెపాసిటివ్ రియాక్టెన్స్ కాబట్టి ఇంపిడెన్స్ ఆఫ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ జేఎక్స్సి. ఇది కాంప్లెక్స్ రిప్రజెంటేషన్, కాంప్లెక్స్ నంబర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇంపిడెన్స్. ఓకే, సో ఇక్కడ ఈ కాంప్లెక్స్ నంబర్ లో ఆర్ అన్నది రియల్ పార్ట్, ఎక్స్సి అన్నది ఇమాజినరీ పార్ట్. మనం ఈ ఇంపిడెన్స్ ని మనం ఒక కాంప్లెక్స్ ప్లేన్ లో రిప్రజెంట్ చేయాలనుకుంటే మనం ఆర్ ని రెసిస్టెన్స్ ని రియల్ పార్ట్ అన్నాం కాబట్టి రియల్ యాక్సిస్ మీద లేదా ఎక్స్ యాక్సిస్ మీద ఆర్ యూనిట్స్ దగ్గర మార్క్ చేయాలి. అండ్ ఈ ఎక్స్సి అన్నది ఏంటి, కెపాసిటివ్ రియాక్టెన్స్. కెపాసిటివ్ రియాక్టెన్స్ అన్నది ఇమాజినరీ పార్ట్. సో కాంప్లెక్స్ ప్లేన్ లో వై యాక్సిస్ మీద మనం ఎక్స్ యూనిట్స్ దగ్గర ఎక్స్ని ఇండికేట్ చేస్తాం. ఎక్స్సి, సో ఇక్కడ ఎక్స్సి ఎక్కడ వస్తుందా, లేదు, మైనస్ ఎక్స్సి. ఎందుకు, సెకండ్ మైనస్ ఎక్స్సి వస్తుంది బికాస్ ఎక్స్ అనేది నెగిటివ్, అంటే నెగిటివ్ వై యాక్సిస్. సో రెఫరెన్స్ నుంచి మైనస్ ఎక్స్ యూనిట్స్ దగ్గర పాయింట్ ఇండికేట్ చేస్తాం. సో ఆర్ యూనిట్స్ రియల్ పార్ట్ ఎక్స్ యాక్సిస్ మీద ఆర్ యూనిట్స్, వై యాక్సిస్ మీద మైనస్ ఎక్స్ యూనిట్స్. సో పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఈ పాయింట్ లో ఉంటుంది. ఇది కాంప్లెక్స్ ప్లేన్ యొక్క రిప్రజెంటేషన్. మీరు ఇమాజిన్ చేసుకోవాలి, ఆ ఇమాజినరీ చేసుకుంటే అవుతుంది అనమాట. అందుకే నేను కాంప్లెక్స్ ప్లేన్ అంటే ఏంటి, ఎందుకు, ఎక్కడ అసలు ఇమాజినరీ ఏంటి, రియల్ అంటే ఏంటి అని కన్ఫ్యూజన్ వస్తుందని కాంప్లెక్స్ నంబర్స్ అని సెపరేట్ గా ఒక వీడియో చేసి తర్వాత మనం ఈ క్లాస్కి వచ్చామన్నమాట. నో, సో ఓకే సార్, దీన్ని ఇప్పుడు ఇంపిడెన్స్ ట్రయాంగిల్ కింద డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరెన్స్ ఏం తీసుకోవాలి, రెసిస్టెన్స్. ఇన్ కేస్ ఆఫ్ జే అంటే ఏమన్నాను, 90 డిగ్రీస్. ఓకే, సరిపోయింది సార్. 90 డిగ్రీస్ ఇలా ఎలా డ్రా చేయాలి అంటే, ఇన్ కేస్ ప్లస్ ఉంటే అప్ వస్తుంది, డౌన్ ఉంటే నెగిటివ్ సైడ్ వస్తుంది. ఇక్కడ ఏంటి, ఆర్ మైనస్ జేఎక్సి కాబట్టి ఆర్ మైనస్ ఎక్సి, 90 డిగ్రీస్ కాబట్టి 90 డిగ్రీస్ లో డ్రా చేసాం. ఈ రెండింటి యొక్క రిజల్ట్ అంటే ఈ ఇంపిడెన్స్ వస్తుంది. సో బేస్, పర్పెండిక్యులర్, హైపోటెన్యూస్, apply Pythagoras theorem and calculate the impedance, that is mod z is equal to square root of r square plus x square. That means ఏంటి, ఇది magnitude of impedance ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ ఆఫ్ ది ఇంపిడెన్స్ అండ్ స్క్వేర్ ఆఫ్ ది రియల్ పార్ట్ ఆఫ్ ఇంపిడెన్స్ అండ్ స్క్వేర్ ఆఫ్ ది రియల్ పార్ట్ ఆఫ్ ది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఇంపిడెన్స్. ఇది ఇంపిడెన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్. అండ్ ఎప్పుడైతే మనకి రియాక్టెన్స్ అన్నది పిక్చర్ లోకి ఎంటర్ అయ్యిందో వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ ఫేజ్ లో ఉండవు. దట్ మీన్స్ ఎప్పుడు కూడా స్విచ్ ఆన్ చేసిన వెంటనే కూడా ఎట్ ఏ టైం వోల్టేజ్ కరెంట్ ఒకేసారి ట్రావెల్ అవ్వవు సర్క్యూట్ లోకి. ఇన్ కేస్ ఆఫ్ రియాక్టెన్స్ లేదు అనుకోండి, అక్కడ ఓన్లీ రెసిస్టెన్స్ ఎలిమెంట్ మాత్రమే ఉంది అనుకోండి, అంటే ఏంటి, ఆ సర్క్యూట్ లో ఎక్కడ ఎనర్జీ స్టోర్ అవ్వట్లేదు, ఇస్తున్న ఎనర్జీ అంతా కూడా డిసిపేట్ అవుతుంది అన్న కేసు అయితే, ఆ కేసులో ఖచ్చితంగా స్విచ్ ఆన్ చేసిన వెంటనే వోల్టేజ్ కరెంట్ ఎట్ ఏ టైం మీకు ఏ ఇన్స్టెంట్ లో చూసుకుని ఒకే ఫేజ్ లో ఒకే టైంలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే రెండు ఒకేసారి పీక్ రీచ్ అవడం, రెండు ఒకేసారి జీరోకి రీచ్ అవడం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ మనకి ప్రీవియస్ క్లాస్ లో తీసుకున్న, ఈ క్లాస్ లో తీసుకున్న రియాక్టెన్స్ పిక్చర్ లోకి వచ్చింది. ఇక్కడ పిక్చర్ లోకి వస్తున్న రియాక్టెన్స్ ఏంటి, కెపాసిటివ్ రియాక్టెన్స్. ప్రీవియస్ క్లాస్ లో ఉంది ఏంటి, ఇండక్టివ్ రియాక్టెన్స్. సో ఎప్పుడైతే మనకి రియాక్టెన్స్ పిక్చర్ లోకి వచ్చిందో రెండు ఇన్ ఫేజ్ లో ఉండవు, సమ్ టైం డిఫరెన్స్ తో ఒకసారి ఫస్ట్ వోల్టేజ్ వెళ్ళిన తర్వాత కరెంట్ వెళ్ళడం, లేకపోతే ఫస్ట్ కరెంట్ వెళ్ళిన తర్వాత వోల్టేజ్ వెళ్ళడం గట్రా జరుగుతుంది. అంటే రెండు ఒకేసారి పీక్స్ కి రీచ్ అవ్వవు, ఏదో ముందు కానీ వెనకతలు కానీ. మనకి కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎప్పుడైతే పిక్చర్ లోకి వచ్చిందో కొంత టైం డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ టైం డిఫరెన్స్ లేదా ఆ ఫేజ్ డిఫరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, నెగిటివ్ ఆఫ్ ది tan inverse of imaginary part of impedance by real part of impedance, that is phi is equal to minus tan inverse of capacitive reactance by resistance of a given circuit. సో మొత్తానికి ఈ ఫేజ్ యాంగిల్ అన్నది కెపాసిటివ్ ఇన్ నేచర్ లో ఉంటుంది, సర్క్యూట్ మొత్తం కెపాసిటివ్ ఇన్ నేచర్ లో ఉంటుంది, బికాస్ దెర్ ఇస్ నో అదర్ రియాక్టెన్స్, ఓన్లీ వీ హ్యావ్ కెపాసిటివ్ రియాక్టెన్స్. సో x ఈజ్ ఈక్వల్ 1/2πfc మనం ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్ లో నేర్చుకున్నాం. సో ఎప్పుడైతే మనకి ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎప్పుడైతే అన్నామో ఫేజ్ యాంగిల్ ఎలా ఉంటుంది, పాజిటివ్. కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేసరికి ఫేజ్ యాంగిల్ నెగిటివ్. అది బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, సో సర్క్యూట్ లో ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్నాం, ఆర్సీ సర్క్యూట్ డెఫినేషన్ తెలుసుకున్నాం.
ఇంపిడెన్స్ అండ్ ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఫేజ్ యాంగిల్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఫేజార్ డయాగ్రామ్ ఆఫ్ ది ఆర్సీ సిరీస్ సర్క్యూట్ అండ్ దెన్ ఆర్సీ సిరీస్ సర్క్యూట్ ఆఫర్ చేసే పవర్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను, ఫేజార్ డయాగ్రామ్ అంటే ఏం చెప్పాను, ఫేజార్ అంటే ఏంటి, ఒక వెక్టర్, ఒక రొటేటింగ్ వెక్టర్ ఫేజర్ అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్ అంటే ఇప్పుడు మన సర్క్యూట్ లోని విఆర్ అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, కరెంట్ అంటే టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ నెట్వర్క్, వి అంటే సప్లై వోల్టేజ్, ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ ని మనం ఐడెంటిఫై చేయడం డిఫైన్ చేసుకోవడం జరిగింది కదా. సో ఈ వీటన్నిటినీ కూడా మనం ఒక ఫేజర్, ఒక ఇన్స్టెంట్ లో, ఏదో ఒక ఇన్స్టెంట్ లో అబ్జర్వ్ చేస్తూ ఆన్ పేపర్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అన్నిటినీ కూడా ఒకదానికి ఒకటి, అంటే మొత్తం సర్క్యూట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఎట్ ఏ టైం ఒకేలా యాక్ట్ చేస్తున్నాయా లేదా కొంత టైం డిఫరెన్స్ యాక్ట్ చేస్తున్నాయా అని మనం ఫేజర్ డయాగ్రామ్ నుంచి తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను, ఏదైతే అన్ని ఎలిమెంట్స్ లో కూడా కామన్ గా ఉంటుందో దాన్ని రెఫరెన్స్ గా తీసుకోమని చెప్పాను. ఇదే నెట్వర్క్ సిరీస్ ఆర్సి. సో సిరీస్ లో కరెంట్ అన్నది సేమ్ గా ఉంటుంది. సో కరెంట్ తీసుకుందాం, కరెంట్ అనేది రెఫరెన్స్ గా తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ కరెంట్ అనేది రెఫరెన్స్ గా తీసుకుందాం. ఓకే, నౌ కరెంట్ రెఫరెన్స్ తీసుకుంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్ అయినా కరెంట్ ఫ్లోయింగ్ త్రూ కెపాసిటర్ అయినా రెండు ఒకటే, బికాస్ ఆ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ బోత్ ఆర్ ఇన్ సిరీస్. నెక్స్ట్ ఇప్పుడు వోల్టేజ్ అక్రాస్, ఇప్పుడు ఎందుకు, ఫస్ట్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ప్లస్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. ఇదేంటింది, ఆల్జీబ్రిక్ సమ్ కాదు, వెక్టర్ సమ్ అనమాట, బికాస్ వీఆర్ డీలింగ్ విత్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ. నైస్. సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ మనం ఆ ఫేజ్ ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఆల్రెడీ మనం చెప్పాము, ఎక్కడైతే ఎక్కడైతే మనకి వాట్ వి కాల్ రెసిస్టర్ ఉంటుందో అక్కడ బోత్ వోల్టేజ్ అండ్ కరెంట్ కూడా ఇన్ ఫేజ్ లో ఉంటాయి. సో ఈ కరెంట్ మీద వోల్టేజ్ ఫేజర్ కూడా వస్తుంది. ఓకే, ఇది అనుకుంటే దీని మీద వోల్టేజ్ ఫేజర్ కూడా వస్తుంది. సార్ మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు డ్రా చేశారంటే నేను జస్ట్ ఈ పాయింట్ దీని మీద ఉంది అని చెప్పడానికి, ఇది కూడా వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అన్న ఫేజర్ కూడా ఈ రెఫరెన్స్ మీద ఉందో చెప్పడానికి ఇక్కడ ఇండికేట్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఇది ఎంత ఉందో అంతే రాయాలంటే లేదు. ఇప్పుడు సపోజ్ మీకు ఐ ఈజ్ ఈక్వల్ టు 5 amps కరెంట్ ఫ్లో అవుతుంది, రెసిస్టెన్స్ వాల్యూ 10 ohms. సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఎంత, 5 into 10 50 volts, అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 5 amps కంటే ఈ 50 volts పెద్ద ఉంది కదా. సో మనం ఈ వోల్టేజ్ ఫేజర్ ని కొంచెం మీరు లాంగ్ లెంత్ ఎక్కువ చేసి రిప్రజెంట్ చేయొచ్చు. జస్ట్ వీఆర్ సేయింగ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ magnitude is greater than కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద నెట్వర్క్. సో ఇది ఐ అనుకుంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ విఆర్ అని ఎలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటి, విసి. విసి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, విసి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్సి, అంతే కదా, యాజ్ ఫర్ ఓమ్స్ లా కరెంట్ ఇంటూ అపోజిషన్ ఆఫర్డ్ బై ద నెట్వర్క్ అక్రాస్ ద కెపాసిటర్. సో ఐ ఇంటూ రియాక్టెన్స్ ఆఫ్ ది కెపాసిటర్. ఇదేంటి మనకి కెపాసిటివ్ కాబట్టి మనకి ఏమొస్తుంది, మైనస్ జే, బికాస్ ఇన్ కేస్ ఆఫ్ కెపాసిటర్ వోల్టేజ్ డ్రాప్ ఎలా చెప్పాను, మైనస్ జే ఇంటూ ఐ ఇంటూ ఎక్స్సి. ఎందుకు మైనస్ జే వచ్చిందంటే ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే మనం కెపాసిటెన్స్ గురించి మాట్లాడతామో అక్కడ కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్ లాక్స్ ద కరెంట్ అవుతుంది. రెండు ఒకటే, నేను జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ 2 times వాడాను. అదే ఇక్కడ మీనింగ్ అనమాట, వోల్టేజ్ ఈక్వల్ టు మైనస్ జే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెంట్ రెఫరెన్స్ గా తీసుకుంటే జే ఉంది అంటే 90 డిగ్రీస్, మైనస్ ఉంది. సో మీదకి వస్తుందా కిందకు వస్తుందండి, కిందకు వస్తుంది. అదే ఇక్కడ డ్రా చేయడం జరిగింది చూడండి, ఇది రిఫరెన్స్. ఓకే, సో అండ్ ఇది వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ విఆర్, అండ్ దీనికి పెర్పెండిక్యులర్ గా కిందకి డ్రా చేయాలి, అదే విసి. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ వెక్టర్ సమ్ సప్లై వోల్టేజ్, దట్ ఈస్ వి. సో దట్ మీన్స్ ఈ కాంబినేషన్ యొక్క మనకి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే దెన్ ద సేమ్ వే ఎలాగైతే ఇంపెడెన్స్ క్యాలిక్యులేట్ చేస్తామో దట్ మీన్స్ అంతా వి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ ప్లస్ విసి స్క్వేర్. నెక్స్ట్ ఫేజ్ యాంగిల్ గురించి ఏం చెప్పానండి, ఫేజ్ యాంగిల్ ఫై ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ లో మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్సి బై ఆర్ అన్నాం కదా.
సో బోత్ సైడ్స్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ కరెంట్ తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇదేమవుద్ది tan ఇన్వర్స్ ఆఫ్ ఐ ఇంటూ ఎక్సీ బై ఐ ఇంటూ ఆర్. ఐ ఇంటూ ఎక్సీ అంటే ఎంత, అంటే ఏంటది, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. ఐ ఇంటూ ఆర్ అంటే ఏంటి, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్. సో ఫై ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ వి విసి బై విఆర్, విసి బై విఆర్. సో అదే ఇక్కడ రిప్రజెంట్ చేసాం. ఎలా వచ్చిందని చెప్పడానికి నేను ఇలా ఈ జస్ట్ చేయడం జరిగింది. సో మీరు దీన్ని పెట్టే మేము డైరెక్ట్ చెప్పొచ్చు ఏంటి, సో ఇది ఏంటి రిప్రజెంట్ చేస్తుంది, కరెంట్ లీడ్స్ ది సప్లై వోల్టేజ్. దిస్ ఈస్ ద ఫేజ్ రిలేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్సి సిరీస్ సర్క్యూట్. సో మొత్తానికి ఆర్సి సర్క్యూట్, సిరీస్ సర్క్యూట్ గురించి ఎంత అయితే తెలుసుకున్నామో అంతా తెలుసుకున్నాం. ఇంకా చిన్నది ఉండిపోయింది, అదేంటంటే పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏం చెప్పాను, కాస్ పై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. జెడ్ అంటే ఏంటి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, అండ్ దట్ మీన్స్ ఇక్కడ రియాక్టివ్ కెపాసిటెన్స్ వస్తుంది. రియాక్టెన్స్ అన్నది ఏంటంటే నెగిటివ్, ఇక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్ నెగిటివ్ ఇన్ నేచర్. సో ఇప్పుడు సపోజ్ ఇలా ఈ టర్మ్ తీసుకుంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ జేఎక్సి తీసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి, కెపాసిటివ్ రియాక్టెన్స్ పెరుగుతున్న కొద్దీ జెడ్ ఏమవుతుంది, తగ్గుతూ ఉంది. ఎందుకంటే ఇది ఒక నెగిటివ్ వాల్యూ. సో జెడ్ తగ్గుతూ ఉంటే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవుతూ ఉంది. సో మనకి కెపాసిటివ్ నేచర్ ఉన్న సర్క్యూట్స్ వల్ల నెట్వర్క్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవుతుంది. అదే దట్ మీన్స్ కరెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఇంప్రూవ్ అవడం ఏంటంటే కరెంట్ లీడ్స్, ఎందువల్ల ఇంప్రూవ్ అవుతుంది, కరెంట్ లీడ్స్ సప్లై వోల్టేజ్. మీరు ఇండెప్త్ గా బాగా బేసిక్ అసలు ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది అంటే మీరు తెలుసుకోవాల్సింది అక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్ యొక్క నేచర్ పెట్టి మనకి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో కెపాసిటివ్ సర్క్యూట్ లో కూడా, ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్ లో కూడా మీకు యావరేజ్ పవర్ అడిగితే జీరో అనే చెప్తాం. బట్ ఎప్పుడైతే ఆ ఒక ఇన్స్టెంట్ లో, స్పెసిఫిక్ ఇన్స్టెంట్ లో మనకి కావాలి అనుకుంటే మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు. అంటే రియాక్టివ్ పవర్ అంటే సపోజ్ ఇదేంటి, ఇలా తీసుకుంటే సర్క్యూట్ ని ఇలా వెళ్తుంది కదా, ఇది వోల్టేజ్ అనుకుందాం. కరెంట్ సమ్ యాంగిల్ తో, అంటే ఇక్కడ లాగింగ్ లో రాసాను, సమ్ యాంగిల్ తో ఫ్లో అవుతుంది అనుకుంటే, సో ఏ ఇన్స్టెంట్ లో తీసుకున్నా వోల్టేజ్ ఇంటూ కరెంట్ సమ్ ఫేజ్ డిఫరెన్స్, మీకు అది పవర్ వస్తుంది. వోల్టేజ్ ఇంటూ కరెంట్ సమ్ ఫేజ్ డిఫరెన్స్ మీకు అక్కడ పవర్ కన్జ్యూమ్డ్ వస్తుంది ఏ ఇన్స్టెంట్ లో తీసుకున్నా. బట్ కంప్లీట్ గా యావరేజ్ పవర్ అడిగితే జీరో అయిపోతుంది. ఎందుకు, పాజిటివ్ లో ఉండేది నెగిటివ్ లో పోతుంది, మళ్ళీ పాజిటివ్ వచ్చింది అలా నెగిటివ్ లో పోతుంది. కాబట్టి యావరేజ్ పవర్ జీరో, బట్ అపారెంట్ పవర్ ఉంటుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు విఐ అంటే ఏంటి, సోర్స్ చూస్తున్న పవర్, ఏ వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఫ్లోయింగ్ టు సర్క్యూట్. సో కరెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వి బై జెడ్. దిస్ ఇస్ సప్లై వోల్టేజ్, దిస్ ఇస్ ద ఇంపిడెన్స్ ఆఫ్ ది నెట్వర్క్. ఈ ఇంపిడెన్స్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది ఆల్రెడీ నేర్చుకున్నాము. ఓకే, సో ఆల్రెడీ తెలిసిందే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశాను అంతే. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఆర్సీ సిరీస్ సర్క్యూట్ అండి. సో మనం చూసుకుంటే ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ ఇన్ ఆర్ఎంఎస్ అన్నాడు. సో ఒకసారి మీకు ఒక స్పెషల్ గా క్లాస్ తీసుకుంటా. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి, ఎఫెక్టివ్ వాల్యూ అంటే ఏంటి, యావరేజ్ వాల్యూ అంటే ఏంటి, ఓకే, స్టడీ స్టేట్ వాల్యూ అంటే ఏంటి, డిసి వాల్యూ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్పినట్లో ఓన్లీ టూ టర్మ్స్ ని డిఫరెంట్ ఫార్మాట్స్ లో నేను చెప్పాను. వాటి యొక్క డిఫరెన్సెస్ ని మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, ఎప్పుడైతే ఇలా మెన్షన్ చేశాడో, ఇలా అక్కడ ఆర్ఎంఎస్ అని మెన్షన్ చేశాడు కదా, ఇన్ కేస్ వాడు మెన్షన్ చేయకపోయినా సరే వి ఎట్ అన్ యాంగిల్ జీరో అంటే ఇది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ది సప్లై వోల్టేజ్ అని దాని మీనింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లెక్చర్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఈ 15 to 20 minutes వీడియోలో మీకు ఏ ఇన్స్టెంట్లో అయినా సరే నేను బాగా చెప్పాను అనిపిస్తే ఒక్క లైక్ బటన్ ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అగైన్.